ఇక్కడ చూడండి ఏం రాసి ఉంది, లవ్ యూ సెకండ్ వైఫ్ అంట. ఒకసారి అది ఆన్లైన్లో కొట్టరా, అది ఓయని ఎక్కడ చూపిస్తుంది. యాక్చువల్లీ మన రైడ్ అయితే లదాఖ్ ఈసారి రాజేష్ అన్న వాళ్ళ ఏమంటే గ్రూప్ రైడ్ చేస్తున్నాను అన్నాను కదా. మనవానికి నిద్ర వస్తుందని ఒక రెడ్ బుల్ అయితే దాపిన, ఎనర్జీ వచ్చిందని. రెడ్ బుల్ దాపిన తర్వాత మన శేషు అయితే కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఆన్లైన్లో చూడు 14,000. ఓ 14,500 పక్కన పెట్టేసేసి 1400 వేసుకుంటే కంఫర్ట్గా ఉంది. కంఫర్ట్ ముఖ్యం మనకి ఫస్ట్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ. నా ఫస్ట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఎక్కడికంటే లదాఖ్కే. రాజేష్ అన్న వాళ్ళతో అయితే గ్రూప్ రైడ్ చేయబోతున్నాను ఈసారి. మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడైతే బయలుదేరుతాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవాలి. రెడీ అయితే అయిపోయాను, ఫ్రెష్ అయ్యాను. లేచి కూడా ఒక 10 minutes అవుతుంది ఫ్రెష్ అయ్యి. లైనర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే లగేజ్ మొత్తం బైక్ మీద మౌంట్ చేసిన తర్వాత మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు చూసారు కదా, మన ఛానల్ పేరు అయితే చేంజ్ అయింది, రైడ్ విత్ అజీజ్. ఇప్పుడైతే ప్యానియర్స్ మొత్తం బైక్ మీద మౌంట్ చేద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఏంది, సడన్ గా రైడ్ స్టార్ట్ చేశాను కదా, ఏందనేది మనం మాట్లాడుతాం. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు అయితే సోలోగా వెళ్తున్నాను. అక్కడి నుంచి తర్వాత మనకైతే ఇద్దరైతే యాడ్ అవుతారు అనమాట. వీళ్ళైతే కొత్త వాళ్ళు, అసలు మనకు పరిచయం కూడా లేదు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను, ఏంది అసలు రైడ్ ఏంది, ప్లాన్ ఏంది మొత్తం చెప్పలేదు కదా మీకు. చెప్తాను కొంచెం. మనం దేవరకొండ అయితే క్రాస్ అయిన తర్వాత చెప్తాను, ఎందుకంటే ఇంకా ఇంత ఎర్లీగా వెళ్తున్నాను కదా. టైం వచ్చేసి మనకు 3:30 అవుతుంది. ఇప్పుడైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి, చాలా లేట్ అయింది. అసలు యాక్చువల్లీ నేను 2:30కి బయలుదేరాలి, ఎందుకంటే టైం సెట్ కాదు. వాళ్ళేమో 4:30కి అక్కడి నుంచి స్టార్ట్ అవుదా ఉన్నారు. ఇప్పుడు నేను 1 అవర్లో హైదరాబాద్లో ఉండాలి. చూడండి, ఫస్ట్ ఫీల్డ్ షాప్కి అయితే ఆగాను. ఇక్కడ పెట్రోల్ వేయించుకుందాం. పెట్రోల్ అయిపోయి కూడా 49 kilometers రన్ అయింది. ఎక్కడ చూసినా అన్ని క్లోజ్ ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసి 4:40 అవుతుంది. త్వరగా వేసుకుని బయలుదేరాలి. మన వాళ్ళు వెళ్ళిరా లేదా తెలియదు. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అన్నట్టు మనది. ఎక్కడ అంటే ఇబ్రాహీంపట్నం దాటిన అవుటర్ కి దగ్గరలో ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది 49. నాకు తెలిసి 55 ఉండొచ్చు. నేను వచ్చిన తర్వాత రీసెంట్ గా కొట్టిన ఫుల్ ట్యాంక్. ఫోన్ పే ఉంది కదా. ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే అయిపోయింది. 1221 రూపీస్ ఏమో వచ్చింది. ఫుల్ ట్యాంక్ అయింది. కానీ ఒక పాయింట్ తక్కువనే చూపిస్తుంది. మరీ ఫుల్ ఎందుకు చేపియాలి, కొంచెం గ్యాప్ ఇద్దామని నేను అయితే వదిలేసిన. చలి మాత్రం చంపి పడేస్తుంది. ఇంతకుముందు ఏమో దేవరకొండ నుంచి వెళ్ళినప్పుడేమో గ్లౌజులు వేసుకోలే. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్లౌజ్ వేసుకున్నా, ఎందుకంటే చలి అయితే దారుణంగా పెడుతుంది. మనోళ్ళకైతే ఫోన్ చేసిన, వాళ్ళకి అక్కడ నుంచి మేడ్చల్ దగ్గరనే. నాకు ఇక్కడ నుంచి మేడ్చల్ వచ్చేసి 45 kilometers చూపిస్తుంది. 45 kilometersకి 1 hour చూపిస్తుంది. ఏంద్రా ఇది దారుణము. ట్రాఫిక్లు ఉండదుగా ఈ టైంలో, మరి ఎందుకు చూపిస్తుంది. చలి మాత్రం ఫుల్. అసలు మాట్లాడడానికి వస్తలేదు నాకు, వణికిపోతున్నా. హైలైట్ ఏంటంటే నా ఫోన్లో కనెక్ట్ చేద్దామని గోప్రో, ఎందుకంటే నా ఫోన్ చేంజ్ చేసిన. ఇంతకుముందు ఐఫోన్ ఉండే, ఇప్పుడు ఆండ్రాయిడ్కి వచ్చేసిన. ఎందుకంటే ఐఫోన్ ఛార్జింగ్ ఉంటలేదు, చంపి పడేస్తుంది అది. ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో హై టెంపరేచర్ అని పడిపోతుంది. ఇట్లా మ్యాప్ పెట్టుకుని ఇంకా రాదు. యాక్చువల్లీ ఆల్ ఇండియా రైడ్లో నాకు 2 phones ఉండే. ఒకటి మ్యాప్కి పెట్టుకున్నా, ఒకటేమో ఇట్లా వీడియోస్ చేసుకుని పెట్టుకున్నా. ఐఫోన్ ఏమో స్టోరేజ్ ఉత్కనే ఫుల్ అయిపోతుంది. ఏదైనా షార్ట్ వీడియో తీసినా, ఏదైనా కొంచెం బ్లాగ్ చేసినా, ఇంతకుముందు ఫోన్లోనే చేసేది బ్లాగ్. నేను గోప్రో ఫోన్ 2 వాడేది, అందుకే స్టోరేజ్ 128 ఉండే, ఫుల్ అయిపోయేది. అట్లా కాదని 256లో సేమ్ ఐఫోన్ మొత్తం కాన్ఫిగరేషన్లో ఒక ఆండ్రాయిడ్ అయితే తీసుకున్నాను. రెండింటికి పనికి వస్తుంది, బ్యాటరీ కూడా బాగుంటుందని ఒకటే ఫోన్ అయితే తీసుకెళ్తున్నా. ఇప్పుడు చలేతర భయ ఇంత పెడుతుంది, నాకు అర్థమవుతలేదు. నాకు పెడుతుందా లేకుంటే ఎవరికైనా పెడుతుందా. ఈసారి అయితే టెంట్, స్లీపింగ్ బ్యాగ్, ఇంకా మ్యాట్ అయితే తీసుకెళ్ళట్లేదు. ఎందుకురా భయ్, అంతా మోతాబరు తీయాలి, పెట్టాలి, దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అది తీసుకుపోయినప్పుడల్లా. అందుకే స్కిప్ చేసేసిన దాన్ని. ఇంకేంటంటే ప్యానెట్స్ అయితే ఫుల్ అయిపోయినాయి, ఓవర్లోడ్ అయిపోయింది బండి. నాకు ఎందుకు ప్యానెట్స్ ఈసారి ఓవర్లోడ్ అనిపిస్తుంది. దానివల్ల ఏం చేసిన అంటే స్పానర్స్ అన్నీ తీసి పడేసిన, ఎందుకు అవసరం పడవని. గస్ చూడండి, మన వాళ్ళు అయితే మీట్ అయ్యారు. ఇక్కడ వచ్చేసిన, కాకపోతే కొంచెం లేట్ అయింది. నాకు ఇద్దరిది ఎక్స్పల్సే ఉంది, ఒకటి రెడ్ ఒకటి వైట్. మనది ఇంతకుముందు ఉండే కదా. ఇక్కడి నుంచి అయితే సాగర్కి లొకేషన్ పెడుతున్నాను. ఇక్కడ నుంచి సాగర్ అయితే 867 చూపిస్తుంది. చలో రైట్. ఈ హెల్మెట్ ఎందుకో కొంచెం ఇబ్బంది పెడుతుంది నాకు. కొంచెం కాదు, చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా టైట్ ఉంది. ఎల్స్ అయితే తీసుకున్నాను, కంఫర్ట్ అయినా సరే కొంచెం ఫ్రీ కావాలేమో, ఇబ్బంది పెడుతుంది. ఓకే చలో స్టార్ట్ అవుదాం. చూడండి చలి అయితే చంపేస్తుంది ఆయన. ఇక్కడ నుంచి ఇంకా 827 kilometers ఉంది. ఒక బ్రేక్ అయితే తీసుకుందాం. ఏం బ్రేక్ అంటే, మనం దాంట్లో ఒక పెట్రోల్ అయిపోయింది. అదే మన రెడ్ కలర్ ఎక్స్పల్స్ ఉందిగా 200, దాంట్లో అయితే పెట్రోల్ లేదంట. పెట్రోల్ వేయించుకుంటూ ఏది చలి అసలు దారుణంగా. డేంజర్ అయ్యారే భయ్.
చలి మాత్రం చాలా ఉంది. యాక్చువల్లీ మన రైడ్ అయితే లదాఖ్ ఈసారి రాజేష్ అన్న వాళ్ళ ఏమంటే గ్రూప్ రైడ్ చేస్తున్నాను అన్నాను కదా, అదే రైడ్ అయితే ఆ రైడ్ కోసం అయితే నేను మనాలి వెళ్తున్నాను. ఇప్పుడు మనాలి నుంచి స్పితి అట్లా మన రైడ్ అనేది ఉంటుందంట. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ అనేది ఎలా ఉంటుందో ఏందో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనకు కూడా తెలియదు. పీడిఎఫ్ అయితే పంపించిండు అన్న 8th నుంచి అనుకుంటా నాకు తెలిసి. ఈరోజు అయితే 4th, 8th నుంచి స్టార్ట్ ఉంటుంది రైడ్. అక్కడ మొత్తం బ్యాకప్ వెహికల్ ఇంకా ఫోటోగ్రఫీ ఇవన్నీ ఉంటాయంట. ఒక 14 మెంబర్స్ 15 మెంబర్స్ అయితే సెట్ అయ్యారు అని అన్నాడు అన్న. మరి ఎంతమంది సెట్ అయ్యారో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అన్నీ వచ్చాడు రైడ్ అన్నీ వచ్చాడు. అమ్మా అప్పటి నుంచే చదివి పెడుతుంది, పిచ్చా చదివి పెడుతుందిరా భయ్. ఇప్పుడు సూర్యుడు అయితే వచ్చేసిండు, మనకు కొంచెం ధైర్యం వస్తుంది. ఎండ ఎట్లా పడుతుందో ఏమో కానీ ఇప్పుడు చలికి ఇట్లా భయపడుతున్నా. ఇప్పుడు ముందర ఇంకా మనం తెలంగాణ దాటిన తర్వాత ఎండ ఎక్కువ ఉంటుంది, ఎట్లా ఉంటుందో ఏమో. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం మెదక్ రూట్ అయితే దాటేసినాం. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా 800 కిలోమీటర్స్ ఉంది. 804 అనుకోండి, 800 అనుకోండి, ఇంకా 4 కిలోమీటర్స్లో ఏముంది. నా వైజర్ చూడండి ఎట్లా అయిపోయింది, మొత్తం పురుగులు అటాక్ చేసినాయి. ఇప్పుడు దాన్ని నీట్గా వాటర్ తోటి కడుక్కుంటే క్లీన్ అవుతుంది. దాన్ని గెలికినాం అనుకోండి మొత్తం గీతలు పడతాయి. ఎందుకంటే కొత్త హెల్మెట్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక 4-5 డేస్ ఉంటుంది కదా కొత్త హెల్మెట్ అన్నప్పుడు, కొత్త ఊపు ఉంటుంది. అవి ఏమంటారు, ఈ క్రూజ్ కంట్రోల్ తీసుకున్నా కదా, ఇది చాలా యూజ్ అవుతుంది. ఇలా పెట్టి ఉంచేస్తే కదా చేతులు వదిలేస్తే అదే ఆరామ్స్ వెళ్ళిపోతుంది చలికి. ఆహా ఏముందిరా బై ఫీల్. గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది అన్నట్టు ఉంది అలా వెళ్తుంటే. కానీ ఒక హ్యాండ్కి ఏమో గ్లౌజ్ వేసుకున్నాం, ఇంకా హ్యాండ్కి వేసుకోలే, ఎందుకంటే కెమెరా ఆపరేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా ఏంటంటే ఫోన్ ఉంది కదా, మ్యాప్ నేనే పెట్టినాను, టచ్ కావట్లేదు అంత ఈజీగా. అవి పెట్టుకుంటే ఇచ్చిండు గ్రిప్, కాకపోతే కావట్లేదు. చలి అయితే కొంచెం తగ్గుతుంది, నాకు హెడేక్ వస్తుంది ఎందుకో. చాయ్ అయితే తాగిన, టిఫిన్కి అయితే 10 o'clockకి అవుదాం అంటుండో, నేనేమో 11 అని చెప్పిన, అతనేమో 10 అన్నాడు. ఓకే నో ప్రాబ్లం. గైస్ చూడండి, ఇప్పుడైతే మనం ఎక్కడ ఉన్నామంటే ఆదిలాబాద్ ఫారెస్ట్ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఈ ఫారెస్ట్ ఒక 50-60 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. చాలాసార్లు ఇక్కడి నుంచి వెళ్ళినాను. లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా, నేను ఆరిఫ్ఘడ్ వెళ్ళినప్పుడు కూడా ఇదే రూట్ నుంచి వెళ్ళాం. లింగట్ల ఫారెస్ట్ ఇది. ముందరైతే ఒక వెహికల్ వెళ్తుంది చూడండి, కర్ణాటక నుంచి వచ్చిండు, మరి ఎక్కడికి వెళ్తుండో తెలియదు. ADV 390 అడ్వెంచర్ కర్ణాటక నుంచి, మరి ఎటు లదాఖ్ వెళ్తుండో మరి ఎక్కడికి వెళ్తుండో తెలియదు. ఇక్కడైతే ఒక బ్రేక్ తీసుకుందామని ఆగినాం. చూడండి మొత్తం పురుగులు ఎట్లా పట్టినాయి. నా జాకెట్లు ఎన్ని పోయినాయి ఫస్ట్ అది చూసుకోవాలి. మొత్తం పురుగులే, దోమలు ఇవన్నీ. టిఫిన్ చేద్దామని ఆగినాం, చాలాసేపు అయింది, నాకు కూడా హెడేక్ వస్తుంది. ఫస్ట్ అయితే హెల్మెట్ తీసేస్తా, హెల్మెట్ తీసేసిన తర్వాత వీడియోలో కలుద్దాం. సెకండ్ ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది, అప్పుడే అయిపోయింది పెట్రోల్ మా దాంట్లో. ఫోన్పే स्टेट चेंज हो गया तेलंगाना में. हाँ तेलंगाना ही है. $108 ఉంది ఇక్కడ. అయితే పెట్రోల్ వచ్చేసి 108 రూపాయలు ఉంది. నేను అసలు తెలంగాణ దాటలేదా అని డౌట్ వచ్చింది, ఎందుకంటే వాళ్ళందరూ హిందీలో మాట్లాడుతారు. అందరూ హిందీలో మాట్లాడుతుంటే అసలు నేను ఇంకా తెలంగాణ దాటినా ఏంది అనిపించింది. అంటే వాళ్ళ ఫేస్ కట్లు చూసినా కూడా అట్లనే అనిపించింది. తెలంగాణ దాటేసినారా బాబో అనుకున్నా, కానీ తెలంగాణ దాటలేదు, ఇక్కడనే ఉన్నా. సెకండ్ ఫ్యూల్ స్టాప్ కూడా అయిపోయింది. పెట్రోల్ మాత్రం ఇది నా రక్తం తాగినట్టే తాగుతుంది. ఫైనలీ అయితే తెలంగాణ దాటేసి మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయిపోయినాను. ఇప్పుడైతే ఇక్కడి నుంచి నాగ్పూర్ 167 కిలోమీటర్స్ ఉంది. నాగ్పూర్ వరకు వెళ్తామా లేదా తెలియదు. ఇప్పుడైతే టైం వచ్చేసి మనకైతే 12 అవుతుంది. ఇంకా లంచ్ బ్రేక్ ఏం తీసుకోలేదు. అప్పటి నుంచి అయితే మనోనికి నిద్ర వస్తుందని ఒక రెడ్ బుల్ అయితే దాపిన, ఎనర్జీ వచ్చిందని. రెడ్ బుల్ దాపిన తర్వాత మన శేషు అయితే కనిపించకుండా వెళ్ళిపోయాడు. అట్లా ఉంటుంది రెడ్ బుల్ పవర్ అంటే. ఇంకో ఇక్కడ నుంచి అయితే నాగ్పూర్ 161, జబల్పూర్ 441, 441 జబల్పూర్. నేనైతే జబల్పూర్ అప్పట్లో వెళ్ళిన, బాగుంటుంది వాటర్ ఫాల్స్ అవి. కాకపోతే అప్పట్లో నేను వ్లాగ్స్ చేయకపోయేది, అందుకే వీడియోస్ అయితే ఏం తీయలేదు. గైస్ చూడండి, నాగ్పూర్ వరకు అయితే వచ్చేసాం. ఈరోజు అయితే టైం వచ్చేసి మనకి 2:11 అవుతుంది. ఇక్కడనే ఈరోజు రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ బయలుదేరదాం అనుకుంటున్నాం. మనోడు
శేషు అయితే కొంచెం స్పీడ్గా వెళ్ళి ఆగిండు ఇక్కడ. మరి ఎక్కడ ఆగిండో లొకేషన్ పంపించిండు ఇదే. ఇక్కడ చూడండి ఏం రాసింది, లవ్ యూ సెకండ్ వైఫ్ అంట. ఓ మై గాడ్, అంటే రెండో పెళ్ళాంకి లవ్ చేయాలా? రెండో భార్యకి. ఇక్కడనే చూపిస్తుందా లొకేషన్? లొకేషన్ అయితే ఇక్కడదే పెట్టిండు మరి. అమ్మా, ఇక్కడనే ఒక రూమ్ చూసుకొని అయితే ఈరోజు అయితే ఆగుదాం అనుకుంటున్నాం. ముందల్నా అమ్మ, ఇంకా ముందలంట. గాయస్ ఇక్కడ చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తారు హోలీ 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 హోలీ. ఫుల్ తాగుతున్నారు, డీజే పెట్టుకున్నారు, అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ రూమ్ కోసం వచ్చినాం కింద. ఇక్కడైతే ఇక రిలాక్స్ అని ఉంది హోటల్, దానికోసం అడుగుతున్నాం. మనోడు అయితే మాట్లాడుతుండ. ఒకసారి అది ఆన్లైన్లో కొట్టరా, అది ఓయని ఎక్కడో చూపిస్తుంది. ఆన్లైన్లో చూడు. లేదా ఆడెవడో వచ్చిండు, కెమెరా ఆన్లో ఉంది అంటుండు. ఇటు చూద్దామా, లేకుంటే ఇటు ఇటు. ఎంత షూస్ ఎంత? 1450. నాకు ఒక స్లిప్పర్ తెచ్చిపోయాను. ఏది అయ్యో, స్లిప్పర్ ఏమైనా ఉంటే తెవ్వకపోయాను. ట్రెక్కింగ్ ఇవి ఎంత? 1450. 14,500. 14,000. ఓ మా, 14,500 పక్కన పెట్టేసేసి 1400 వేసుకుంటే కంఫర్ట్ ముఖ్యం మనకి ఫస్ట్. గైస్ చూడండి, ఫైనల్లీ అయితే నేనైతే నాగ్పూర్ వచ్చేసిన తర్వాత హోటల్ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం. మేమైతే ఎక్కడ హోటల్ దొరకలేదు, దొరికినా కూడా ఇంకో ఈ హోటల్ దొరికింది. ఇవి చూడండి రూమ్స్ ఎట్లా ఉన్నాయి. ఈ హోటల్ కోసం కూడా చాలా, ఎంత అంటే 1800 లేదా 2200 అని చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంది ఇక్కడ. అయితే మేము ఏం చేసినామంటే 6 o'clock వరకు ఇక్కడనే కూర్చున్నాం. 6 నుంచి అయితే ప్రైస్ తగ్గుతుంది అని చెప్పిండు. 6 వరకు అయితే ఇక్కడనే కూర్చున్నాం. కొంచెం లంచ్ కూడా చేసుకొని వచ్చి ఇక్కడనే కూర్చొని ఫైనల్ అయితే రూమ్ తీసుకున్నాం. మాకైతే 1500కి ఇచ్చింది విత్ ఏసీ. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఇక్కడి వరకు అయితే క్లోజ్ చేస్తున్నాను. మీరైతే నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇంకా చాలా కష్టపడి ఈ రైడ్ అయితే ప్లాన్ చేశాను. చాలా కష్టంతో ఈ రైడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనీ పరంగా అయినా కానీ ఏదైనా సరే చాలా కష్టపడుతున్నాను. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ రేపటి వీడియో కోసం వెయిట్ చేయండి.